హలో ఎవ్రీవన్, ఇవాళ మన పిరమిడ్స్ అదే అండి మన ట్రయాంగులర్ పిరమిడ్ కేవలం మన లాజికల్ థింకింగ్ యూస్ చేసి ఎలాంటి ఫార్ములా లేకుండా సాల్వ్ చేద్దాం. చూద్దాం రండి. ఫస్ట్ మనకి కార్నర్స్లో ఇలాంటి ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, మనకి ఇట్లాంటి ట్రయాంగిల్స్ 4 ఉంటాయి. ఓకే, ఆ 4కి మనకి 4 కలర్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకుని దానికి సేమ్ మ్యాచింగ్ అయ్యే సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఇలా గ్రీన్కి గ్రీన్, బ్లూకి బ్లూ, ఓన్లీ కార్నర్సే మనకి కలుస్తాయి సేమ్ కలర్. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం, అది బ్లూ అండ్ గ్రీన్ ఉంది. సో సేమ్ అవ్వాలంటే ఇప్పుడు మ్యాచ్ అయిందా లేదు, మళ్ళీ ఒకసారి తిప్పుదాం. ఎస్, ఇప్పుడు మ్యాచ్ అయింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. 2 సైడ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్. సో ఇంకో సైడ్ చూసుకుంటే మ్యాచ్ అవ్వలేదు కాబట్టి విల్ డూ ఇట్. టర్న్ చేస్తే సింపుల్ మ్యాచ్ అయిపోయింది. 3 ట్రయాంగిల్స్ మ్యాచ్ అయిపోయింది. సో వీ హ్యావ్ 1 మోర్. ఇంకోటి ఉంది ఎక్కడ చెప్పండి, ఈ సైడ్ 3 అయిపోయినాయి. సో నా బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, కనిపించిందా? ఎస్, అది మనకి మ్యాచ్ అవ్వలేదు. సెట్ చేసేసుకుందాం. సో అన్ని సైడ్స్ మనకి ఇలా సెట్ చేసేసుకున్నాం. ఇది మన ఫస్ట్ స్టెప్. ఓకే, మనం నెక్స్ట్ స్టెప్ ఎట్లా అంటే, నేనైతే రెడ్ కలర్ తీసుకుంటున్నానండి. మొత్తం నాకు ఒక సైడ్ మొత్తం రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను, రెడ్ కలర్ రావాలని. సో ఏదైతే నాకు రెడ్ కలర్ రావాలో అది నేను బేస్ కింద సైడ్ పెట్టుకుందాం అనుకుంటాను. సో ఇలా కాకుండా ఫస్ట్ మనకి అన్ని కార్నర్స్ రెడ్ రావాలి కదా, 2 సైడ్స్ వచ్చినాయి. సో అన్ని సైడ్స్ కార్నర్స్లో మనకి రెడ్ రావాలంటే ఏది కూడా రెడ్ లేని సైడ్ తీసుకోండి. ఇలాగా ఏ కార్నర్లో కూడా మనకి రెడ్ లేకుండా తీసుకోండి. ఆ సైడ్ తీసుకుని అన్ని కార్నర్స్ని ఇలా తిప్పుతూ ఉండండి. సో తిప్పుతూ ఉంటే మనకి వస్తుంది. ఏదైనా ఒక సైడ్ మనకి రెడ్ కలర్ సెట్ అయిపోతుంది. ఆల్ కార్నర్స్, అన్ని కార్నర్స్కి మనకి ఇలా రెడ్ సైడ్ సెట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి మిగిలినవి ఏంటి, ఆ 3 పీసెస్ మిగులుతాయి. నేను ఫింగర్స్ పెట్టాయి కదా, 2, 3, 1, 2, 3. ఆ 3 పీసెస్లో మనకి రెడ్ కలర్ రాదనమాట. ఇప్పుడు మనకి ఒక పీస్లో రెడ్ వచ్చింది, బట్ అది కరెక్టో కదా తర్వాత చూద్దాం. ఫస్ట్ నేను కింద నాకు రెడ్ కలర్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. ఇందాక మీకు చెప్పా కదా. సో ఏదైనా ఒక పీస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నాకు రెడ్ రావాలి. సో దాని ఆపోజిట్ ఏముంది ఇక్కడ, బ్లూ. సో రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉన్న పీస్ ఎక్కడ ఉందో మనం సెర్చ్ చేయాలి. కాంబినేషన్ ఉన్న పీస్ అదిగోండి అక్కడ ఉంది. సో ఫస్ట్ అది దాని సైడ్ తెచ్చుకోవాలి. మనకి ఇక్కడ రావాలి కదా. సో పైన ట్రయాంగిల్ కదిపితే దాని సైడ్ వచ్చింది. ఇక్కడ మనకు ఒక బేసిక్ సింపుల్ థింగ్ చేస్తే మనకు ఆ రెడ్ సెట్ అయిపోద్ది. ఏదైతే రెడ్ బ్లూ ఉన్న పీస్ అక్కడికి రావాలో, బ్లూ అండ్ రెడ్, సో ఈ పీస్ రావాలో ఆ ఉన్న సైడ్ ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్ చూడండి అది. సో ఆ ట్రయాంగిల్ మనం డౌన్ చేసుకోవాలి. సో అది డౌన్, మళ్ళీ దాని ఆపోజిట్ సైడ్ డౌన్, మళ్ళీ అప్ అండ్ అప్. సో వచ్చేసింది. దానికి సింపుల్ బేసిక్ లాజిక్ ఏంటంటే డౌన్ డౌన్ అప్ అప్, అంతే. సిమిలర్లీ మనం ఇంకో సైడ్ చూద్దాం. రెడ్ అండ్ గ్రీన్, ఎస్ కరెక్ట్. రెడ్ అండ్ గ్రీన్ రావాలి. రెడ్ అండ్ గ్రీన్ రావాలంటే అది రెడ్ ఉంది కానీ అది ఎల్లో. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ పీస్. రెడ్ అండ్ గ్రీన్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయింది, కానీ వేరే సైడ్ ఫిక్స్ అయింది, ఎల్లో సైడ్ ఫిక్స్ అయి ఉంది. సో అది కరెక్ట్ ప్లేస్లో లేదు కాబట్టి ఫస్ట్ దాన్ని మనము ప్లేస్ మార్చేద్దాం. అలా ట్రయాంగిల్ పై కొనుక్కొని పైన ట్రయాంగిల్ తిప్పేసామనుకోండి, దాని ప్లేస్ మారిపోద్ది. అది పైన ఎక్కడో సెట్ అయిపోద్ది, వేరే కలర్స్ ఉన్న పీస్ కిందకు వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం సెట్ చేసుకుందామా. అన్ని సైడ్స్ ఎల్లో పెట్టుకుంటే జనరల్గా కింద మనకి రెడ్ అండ్ ఎల్లో పీస్ అక్కడికి రావాలి. 2 రెడ్స్ ఉన్నాయి కానీ ఎల్లో పీస్ అది, ఇది గ్రీన్, ఇది ఎల్లో. సో రెడ్ అండ్ ఎల్లో పీస్ మనకి కిందకి రావాలి కాబట్టి, సో ఫస్ట్ చూడండి, ఈ రెడ్ అండ్ ఎల్లో మనకి ఇక్కడికి రావాలి. సో అప్పుడు ఆ ట్రయాంగిల్ డౌన్, మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్ డౌన్, అప్ అండ్ అప్. సింపుల్ అండి, డౌన్ డౌన్ అప్ అప్. ఇది చేసేస్తే మనకి కింద ట్రయాంగిల్ సెట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అక్కడ సేమ్ గ్రీన్ అండ్ రెడ్,
గ్రీన్ అండ్ రెడ్ ఎక్కడ ఉంది, అక్కడెక్కడో ఉంది. ఫస్ట్ దాని ఫేసింగ్ తెచ్చుకోండి, మీ ఫేసింగ్కి. అప్పుడు మళ్ళీ సేమ్ అలాగే డౌన్ డౌన్ అప్ అప్ చేస్తాం. ఆ ట్రయాంగిల్ డౌన్, మళ్ళీ ఆపోజిట్ ట్రయాంగిల్ డౌన్, మళ్ళీ అప్ అండ్ అప్. చూడండి రెడ్ కలిసిపోయింది మనకి. ఎస్, ఒక్క సైడ్ అయితే మనం ఇప్పుడు చేసేసాం. ఇప్పుడు ఈ సైడ్ గ్రీన్ ఉంది కాబట్టి అన్ని కార్నర్స్లో గ్రీన్ వచ్చేలాగా నేను సెట్ చేసుకున్నాను. కానీ అక్కడ రాలేదు. ఈ సైడ్ ఈ 2 మ్యాచ్ అవ్వలేదు, ఈ సైడ్ ఒక్క పీస్ మ్యాచ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం, అది మన నెక్స్ట్ స్టెప్ అనమాట. ఈ స్టెప్ కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి ఏదైతే నేను చూస్ చేసుకున్నానో రెడ్, అది నేను కింద బేస్ లాగా పెట్టుకున్నాను, మిగతావన్నీ పైన పెట్టుకున్నాను. సో ఇవన్నీ కలర్స్ మనకు కలవలేదు, అవి సెట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ మై బేస్. రెడ్ కింద పెట్టేసుకున్నాను బేస్. నేను చూపించిన విధంగా మీరు మెల్లిగా చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు చూద్దాం. ఈ సైడ్లో ఇది ఒక పీస్ అస్సలు కలవలేదు, నో. కానీ దాని జాయింట్ ఉన్న పీస్ గ్రీన్ కలిసింది. ఓకే, ఈ సైడ్ ఎల్లో అస్సలు కలవలేదు, దానికి జాయింట్ ఉన్న పీస్ ఏముంది, బ్లూ కూడా అస్సలు కలవలేదు. ఈ సైడ్ గ్రీన్ అండ్ బ్లూ, సో ఆ పీస్లో ఒక సైడ్ కలిసింది, ఇంకో సైడ్ కలవలేదు. సో మనం ఏ పీస్ సెలెక్ట్ చేసుకోవాలంటే, ఏదైతే పీస్ బోత్ సైడ్స్ కలవలేదో అది సెలెక్ట్ చేసుకోవాలి మనం సాల్వ్ చేయడానికి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఏ పీస్ అయితే మనకు అస్సలు కలవలేదో అది సెలెక్ట్ చేసుకొని అది మనం బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలి. ఇది మీ ఫేసింగ్ ఉండేటట్టు చూసుకుని, మిగతాది ఏ పీస్ అయితే మనకి సెలెక్ట్ చేసుకున్నామో అది బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి. నేను మీకు అర్థమయ్యేలాగా కెమెరా ఫేసింగ్ పెడుతున్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దామా. ఏ పీస్ అయితే మనకి కలవలేదు, చూడండి ఇక్కడ ఈ 2 సైడ్స్ ఉన్న పీస్ అస్సలు కలవలేదు. సో దాన్ని బ్యాక్ సైడ్ పెట్టేసుకుని, ఏదైతే మనకు వచ్చిన ఫేసింగ్లో కలర్ మ్యాచ్ అవ్వలేదో అది మనం డౌన్ చేసుకొని సెట్ చేసుకుంటాం. చూడండి, మ్యాచ్ అవ్వని పీస్ బ్యాక్ సైడ్ ఎలా పెట్టుకుని, నేను రెడ్ మ్యాచ్ చేసింది అది బేస్లో పెట్టుకుని, ఏదైతే మ్యాచ్ అవ్వని పీస్ వస్తుందో మనకు ఆపోజిట్లో మన ఫేసింగ్లో, సో దాన్ని కదిపేద్దాం. డౌన్ డౌన్ అండ్ అప్ అప్, ఇలా. ఇప్పుడు ఏమైంది, నేను సెట్ చేసుకున్న రెడ్ పీస్లో ఒకటి మిస్ప్లేస్ అయిపోయింది. సో అప్పుడు దాన్ని మీరు అలా టర్న్ చేస్తే, ఓకే, ఇక్కడికి వచ్చేసింది రెడ్ అనమాట. అప్పుడు ఏం చేద్దాం, లెట్స్ సీ. టర్న్ చేసినప్పుడు మనకి రెడ్ పీస్ ఇక్కడికి వచ్చింది. ఓకేనా, మనకు కావాల్సింది ఈ రెడ్ బ్లూ పీస్ ఇక్కడ ఉంది. సో ఆ ట్రయాంగిల్ని అలా జరుపుకుని మనం ఏదైతే పైన టర్న్ చేసిన రెడ్ మ్యాచింగ్ చేసేసుకుని, ఓకే, డౌన్ చేసేయాలి. సో ఆల్ కలర్స్ మ్యాచ్ అయిపోయినాయి. మ్యాజిక్. సింపుల్ బేసిక్ స్టెప్స్ యూజ్ చేసి మనం చేసేసాం కదా. లాస్ట్ స్టెప్ ఒక్కటే కేర్ఫుల్గా చూడండి, మిగతాదంతా వచ్చేస్తుంది. ఆల్ సైడ్స్ మ్యాచ్ అయిపోయినాయి. ఎస్, if you like it, please like, share and subscribe. Thank you for watching.